మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాత్రి గిరి ప్రదక్షిణ చేసి అలసిపోయి అసలు ఎర్లీ మార్నింగ్ 4కి లేవాలి. బట్ సాడ్లీ 6:30కి లేచాం. సో ఇక్కడ నుండి మేము మళ్ళీ దర్శనానికి ఎప్పుడు వెళ్తాం, దర్శనం ఎంతసేపు పడుతుంది, నెక్స్ట్ ఏ ఊరికి వెళ్తాం, ఇవన్నీ నాట్ ఎట్ ప్లాన్. సో బ్లాగ్లో ముందుకెళ్ళే కొద్దీ మీరే చూస్తారు. అండ్ ఏం ప్లాన్ లేకుండా వెళ్ళడమే బెస్ట్ అని అయితే నా ఉద్దేశం. సో సన్ రైజ్ చాలా బాగుంది, మీకు చూపిస్తాను అండి. అది సన్ రైజ్ చాలా బాగుంది కదా. అండ్ నిన్న మనం గిరి ప్రదక్షిణ చేసిన కొండ. అవుట్ఫిట్ ఆఫ్ ద డే ఈ కుర్తా. టెంపుల్ కాబట్టి నన్ను అడిగితే ట్రెడిషనల్ వేసుకోవడం బెస్ట్, అందుకే కుర్తా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. pretty కంఫర్టబుల్ కూడా ఉంది. నేనైతే అందరికంటే ముందే రెడీ అయిపోయాను. అందుకు ఒకసారి ఎలా ఖాళీగా ఉండడం ఎందుకప్ప ఒకసారి మా రూమ్ టూర్ చేసి చూపిస్తే బెస్ట్ అని మా రూమ్ టూర్ చూపిస్తే కానీ జనాలు అందరూ రెడీ అవుతూ ఉంటారు. ప్లీజ్ మైండ్ దాట్. తీసుకుని పైకి రాగానే ఫస్ట్ రూమ్ ఇది. ఫస్ట్ రూమ్లోకి మనం ఇలా ఎంట్రీ అవ్వగానే ఇది ఫస్ట్ రూమ్. ఇక్కడ ఒక బెడ్ మనకి కనిపిస్తుంది కదా, మిర్రర్ అండ్ ఇవన్నీ ఇచ్చారు. ఇది సెకండ్ రూమ్. సెకండ్ రూమ్లో ఏసీ ఇవన్నీ ఉన్నాయి. అది వాష్రూమ్. అండ్ ఇక్కడ ఒక అన్న అయితే పడుతున్నాడు, మీ దాంట్లో రెడీ అవుతున్నారు. సో వేరే రూమ్ చూపిస్తాను పదండి. సో మళ్ళీ ఇదే మళ్ళీ బయటికి వచ్చి ఇలా పక్కకి వెళ్తే ఇది మా రూమ్. ఈ రూమ్లో ఎవరెవరు ఉన్నారంటే, ఈ రూమ్లో నేను, మా బావ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అండ్ ఇక్కడ ఇంకొక మిర్రర్ ఉంది. ఇది మా బావ ఇంకా పడుకున్నట్టున్నాడు, చూపిస్తాను. అది మా బావ పడుకున్నాను. ఇంకా ఇది బెడ్, అది ఏసీ. అండ్ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ కిచెన్ ప్లేస్ ఒకటి కూడా ఇచ్చారు. సో ఇదే అబ్బా మా రూమ్ టూర్. ఎలా ఉందో కూడా మళ్ళీ కమర్షియల్గా చెప్పండి. సో ఇంక అందరూ రెడీ అయిపోయారు. ఇంకా మళ్ళీ ఆటో పట్టుకోవడానికి మేము నడుస్తున్నాం. ఆటో తీసుకుని మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత ప్లాన్ అంతా చూద్దాం. బావా జై శ్రీరామ్. లైన్ కనిపిస్తుందా? ఇక్కడ నుంచి ఆ గోపురం వరకు ఉంది. ఒక 800 మీటర్స్ లైన్ అయితే ఉంటుంది ఈజీగా కదా బావా? ఇవాళ అయితే చాలా టాస్కే ఫ్రెండ్స్. సో లైన్లో లిటరలీ హాఫ్ వే వచ్చాము. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 1 hour ఉంటే హాఫ్ వే వచ్చాము. ఇంకా ఎంతసేపు పడుతుందో అయితే మాకు తెలియదు. వాళ్ళ ఉగాది వల్ల చాలా అయితే రష్గా ఉంది. సో మెయిన్ టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చినట్టున్నాం మేము. లైన్లో ఉండి అయితే నాకు అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చిరాకు వచ్చేస్తుంది. లైన్ ఎంతకి అవ్వట్లేదు సూదిలాగా. సో ఇంత దూరం కష్టపడి వచ్చాక ఇప్పుడే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. సో అది లోపలికి అయితే లోపలికి వచ్చాక కూడా చాలా రష్గా ఉంది. అండ్ మీకు అక్కడ కనిపిస్తుందా గాడ్? అక్కడ అదే మెయిన్. కష్టాల తర్వాత మొత్తం దర్శనం అయితే కంప్లీట్ అయింది. సూపర్ అయితే కాదు, జస్ట్ ఓకే. ఇంత వెయిట్ అయితే వేస్ట్ అని చెప్పచ్చు. అండ్ గిరి ప్రదక్షిణ వరకు అయితే చాలా బాగుంది. టెంపుల్ ఓకే. ఇదేంటి? ఇంకోటి ఏంటి? అండ్ ఇంకోటి ఓకే. ఈ 3 ఇక్కడ మెయిన్ ప్రసాదాలు అనమాట. సో మేము 3 కొనుక్కున్నాం. ప్రసాదాలకు కూడా చూసారా చాలా 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 పెద్ద లైన్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇంకో ఆటో అయితే ఎక్కాం, రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుంటాం. సో అందరూ పడుకుంటే నేను మన కపుల్ అన్నయ్య అయితే ఇంకా రోడ్ ఎక్కేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ప్రస్తుతానికి అయితే ఏదో పాడుబడిన బంగ్లాలు ఉండే స్ట్రీట్లో ఉన్నాం. ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడ నుంచి ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ ఎలాగైనా ఎక్కాలని చెప్పి మా ఇంటెన్షన్. మీకు కనిపిస్తుందా ఆ రూట్? చూసారా ఎలా ఉందా? పడతాయి అంతే. ఎలా వెళ్తున్నామో కూడా తెలియదు. చాలా రిస్కీ. ఇంకా గేట్ ఉంది, అది దాటుకు రావాలి, జాగ్రత్తగా రావాలి. నువ్వు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు.
క్రేజీ. A few moments later. ఇంకా కష్టపడి కొండెక్కి కాస్త రిలాక్స్ అయితే అవుతున్నాం. అటు చూసారా సన్సెట్, ఇటేమో సిటీ, వెనకేమో గుడి అండ్ అరుణాచలం మెయిన్ కొండ, నేను అండ్ అన్నయ్య. ఏదన్నయ్య? సో ఇది పెద్ద గుడి అయితే కాదు, మీకు కనిపిస్తుందా నంది? సో కొండని ఫేస్ చేస్తున్న ఒక నంది. సో తిరిగి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నాం, దాని తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవుతాం. ఇప్పుడు ఇస్కోలా తిన్నా, చాలా బాగుంది, నాకైతే నచ్చిందబ్బా. మళ్ళీ సెకండ్ ఐటమ్ షాపింగ్. ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న శివలింగం లాకెట్. ఇప్పుడే రమణాశ్రమంలోకి అయితే వచ్చాను. ఇక్కడ మాట్లాడకూడదు, వాటి ఫిల్మ్ కూడా చేయకూడదా? సూపర్. సో ఇప్పుడే రమణ మహర్షి ఆశ్రమం అయితే కంప్లీట్ అయింది. నిజంగా చాలా అంటే చాలా బాగుండింది. అంటే పీస్ఫుల్. పొద్దున ఎంత కష్టమైంది, ఇది అంత ఈజీ అండ్ అంత కామ్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అరుణాచలం వస్తే గుడికి వెళ్తారో లేదు తెలియదు, కానీ దీనికి మాత్రం రావాలి అంతే. నిన్నైతే చాలా చాలా పెద్ద లైన్ ఉండే కదా మోక్ష మార్గానికి, అందుకు ఇవాళ వచ్చాము. ఇవాళ చూసారు చాలా చిన్న లైన్ ఉంది. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఎలాగుందో చెప్తాం. సో ఓకే పదండి, చూద్దాం పదండి. మోక్ష మార్గం అయితే కంప్లీట్ అయింది, చూసారు కదా చాలా బాగుంటుంది. ఈజీగానే వచ్చేసాం. అండ్ ఇప్పుడు మేమందరం మా రూమ్కి అయితే వెళ్తాం. క్రేజీ. నేను ఎప్పుడు ఆటోలో అయితే ఇలా వెళ్ళలేదు, క్రేజీగా ఉంది. సో మేమైతే ఇంక రూమ్కి వచ్చి చిల్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసాం. అండ్ ఫుడ్ వచ్చాక ఫుడ్ తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంక స్లీప్. అండ్ మిగతాది రేపు పొద్దున్న. The next day. సో హలో అండ్ గుడ్ మార్నింగ్ అగైన్. సో ఇవాళ మేమైతే ఇంకా లేట్గా లేచాము. అండ్ మేము చెన్నై వెళ్ళి అక్కడి నుండి ఏం చేయాలన్నది ఆలోచిస్తాం. అండ్ చెన్నైలో ఇవాళ ఈవినింగ్ మా బావాలు కూడా బయలుదేరిపోతారు బ్యాక్ టు హైదరాబాద్. ఇవాళ అవుట్ఫిట్ ఆఫ్ ద డే ఒక షార్ట్ కుర్తా ఫ్రమ్ రాజస్థాన్ అగైన్. సో నేను అన్ని రాజస్థాన్లో ఎందుకు కొన్నాను అడగదు, నేను అక్కడ కొన్నాను ఇక్కడికి తెచ్చాను. సో ఇంకా రూమ్ అయితే మనం వెకెట్ చేసి వెళ్ళిపోతున్నాం. అండ్ సో మళ్ళీ అరుణాచలం వచ్చాం. నేనైతే పక్కగా పెద్దకొండ అయితే ఎక్కుదాం అనుకుంటున్నాను. అండ్ ఆటో తీసుకుని ఆటో నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో బస్ తీసుకుని మేము చెన్నై వెళ్ళి సో ఇప్పుడే బస్ స్టాండ్కి అయితే వచ్చాం. 2 of us ఆల్రెడీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళంతా బస్ స్టాండ్కి వచ్చాం. ఇగో బస్సెస్ వస్తున్నాయి కనిపిస్తున్నాయా, ఇక్కడ నుంచి ఒక బస్ క్యాచ్ చేసి వీళ్ళు కొట్టి చెన్నై. సో ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసాం. చాలా కష్టంగా ఉందబ్బా. సో మా బావాళ్ళు అయితే నన్ను డ్రాప్ చేసి బస్సులో అటు వెళ్ళిపోయారు. వాళ్ళు బస్ స్టాండ్లో ఇంకో బస్ తీసుకుని డైరెక్ట్ చెన్నై అయితే వెళ్తారు. అండ్ కనిపిస్తుంది కదా మా కాలేజ్. సో నేను ఇటు నుంచి ఇటు డైరెక్ట్ కాలేజ్కి అయితే వెళ్ళిపోతా. అండ్ నేనైతే ఇంక కాలేజ్ దగ్గరికి వచ్చేసిన. ఇటు నుంచి ఇంకా ప్రాబబ్లీ ఇంక డైరెక్ట్ రూమ్కే కొంచెం ఫుడ్ తీసుకుని. సో ఫుడ్ తీసుకుని ఇంకా బ్యాక్ టు హాస్టల్. సో అంతే, ఇదే ఇంకా ఈ అరుణాచలం వ్లాగ్స్కి ఎండ్. అండ్ ఎలా ఉందో చెప్పండి ఒకలా. అండ్ ఇట్లు మీకు రాకో. అండ్ సీ యూ నెక్స్ట్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ వ్లాగ్స్. బాయ్.